చీ చి 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 చి. పెళ్లి కాని వాడికి ఒక రూలు, పెళ్ళైన వాడికి ఒక రూలు. పెళ్ళైన వాళ్ళు ఈ ఆఫీస్కి ఏ టయానికైనా రావచ్చట, ఏ టయానికైనా వెళ్ళొచ్చట. పెళ్లి కాని వాళ్ళు మాత్రం కరెక్ట్ టయానికి రావాలి, ఈయన చెప్పినట్టు ఆయన చాకరీ చేయాలి. చీ చి చి చి. ఇదేం ఆఫీస్ రా బాబు. ఎవరైనా బ్రహ్మచారి కుర్రాడి ఆఫీస్ చేయనితే గాని నాకు రెస్ట్ దొరకదు. హలో హలో, ఎవరు? తెలీదు సార్. హలో, కుటుంబరావు స్పీకింగ్. ఏమయ్యా గురునాథం, ఏమిటి? ఏం చెప్పమంటారు సార్, మా ఆవిడకి 9వ అబార్షన్ అయింది. అరే సారీ అయ్యా. ఇవాళ నేను ఆఫీస్కి రాలేను సార్. సరేలేవయ్యా, నీకు వీలైనప్పుడే రా. థ్యాంక్స్ అండి. వెల్కమ్. మన గురునాథం బారికి 9వ అబార్షన్ తిట్టయ్యా. పర్మిషన్ అడిగాడు, ఓకే అన్నాను. అవును, ఈ రోజు మన ఆఫీసులో కొత్త క్యాండిడేట్ రాంబాబుని జాయిన్ అవ్వాలి, ఇంకా రాలేదా? రాలేదు సార్. వస్తే లోపల. అలాగే సార్. అమ్మో, ఏమైపోయింది? అమ్మో, చెట్టంత మనిషిని గుద్దుతావేంటయ్యా? కళ్ళు కనపట్టలేదా? అదే నేను నిన్ను అడుగుతున్నాను. ఆ పరిగెంటి ఆంబో తట్టబట్టట్టు కొంచెం నెమ్మదిగా నడిచేళ్ళు, ఆరోగ్యానికి మంచిది. రాస్కల్, గుద్దింది కాక పైగా ఉచిత సలహాలు. ఉద్యోగం వచ్చిన సందర్భంలో వాడిని క్షమిస్తున్నాను, లేకపోతేనా? ఏమిటా శబ్దం? తలుపు తీసినట్టుగా. ప్యాంటు చిరిగిపోయిందే. ఇంటికెళ్ళి ప్యాంటు మార్చుకొద్దామంటే అరగంట టైం పడుతుంది. 10 గంటలకల్లా ఆఫీసులో లేకపోతే అపాయింట్మెంట్ ఆర్డర్ క్యాన్సిల్ అన్నాడు. ఇప్పుడు ఎలా? ఇలా లాగించేద్దాం. ఉందిలే మంచి కాలం ముందు ముందునా. తన్ననా తన్ననా. బాబు, ఆఫీసర్ గారి గదికి దారి. మీ పేరు రాంబాబేనా? అవును. కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి వచ్చారా? అవును. మీకు పెళ్ళయిందా? ఇంకా కాలేదు సార్. మీకు దోవ నేను చూపిస్తాను సార్. రండి సార్, రండి రండి సార్. వెరీ గుడ్ డిసిప్లిన్, బ్యూటిఫుల్ మేనర్స్. ఐ లైక్ యూ. అలాగే, ఓకే ఓకే, షూర్. సార్, ఇందాక మీరు అడిగిన రాంబాబు గారు పాపం కరెక్ట్ టైంకి వచ్చారు సార్. గుడ్ మార్నింగ్ సార్. ఐ ఆమ్ రాంబాబు. సరే, ఆయన అమితాబ్ బచ్చన్ అన్న లెవెల్లో చెప్తున్నావు. అదేంటి ఆ ఫైల్ దాస్తున్నావు? దొంగ సర్టిఫికేట్లా? చచ్చా, అసలు సిసలైన నికార్సైన సర్టిఫికెట్లు సార్. కావాలంటే చూడండి. సార్, కెన్ ఐ టేక్ దిస్ సీట్? కూర్చోవచ్చా? ఇంకాస్త టైం ఉంది, నిలబడు. ఏంటమ్మా, ఏమైంది? ఎందుకు అరిచావు? అబ్బే ఏం లేదు సార్, రాత్రి చూసిన టీవీ ప్రోగ్రామ్ గుర్తుకొచ్చింది. వస్తాను సార్. ఏమిటో అలా పేర్పడల్లా గోడకెత్తుకుపోయావు? అబ్బే ఏం లేదు సార్, ఇలా నుంచుంటే చల్లగా హాయిగా ఉంది సార్. టిపికల్ కేస్. సర్టిఫికేట్స్ అన్ని సరిగ్గానే ఉన్నాయి. ఇలారా, మంచి మార్కులు, మంచి కాండక్టు, మంచి హెల్త్ అన్ని బానే ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే వెంటనే జాయిన్ అయిపోమంటారా? మళ్ళీ వచ్చేస్తుంది. ఆగు, తొందరపడకు. ఏమిటయ్యా, ఏమైంది నీకు? ఏం లేదు సార్. నీకు ఇప్పుడు 25 సంవత్సరాలు కదా? నిన్ననే వచ్చాయి సార్. ఐసి. నీకు పెళ్ళిందా? ఆర్ యు మ్యారీడ్? ఇంకా లేదు సార్. అయినా అప్పుడే నాకు పెళ్ళేది సార్. నేను ఇంకా బ్రహ్మచారినే సార్. వెంటనే జాయినింగ్ రిపోర్ట్ రాసివు, టైం లేదు. థ్యాంక్ యూ సార్. అలాగే సార్. ఇక నుంచి నువ్వు మా ఆఫీస్ స్టాఫ్, నేను నీకు బాసుని. అండర్స్టాండ్? ఎస్ సార్. 2 సంవత్సరాల వరకు ఏ కారణం చెప్పకుండా నిన్ను ఉద్యోగం నుంచి పీకేసే అధికారం నాకుంది, తెలుసా? తెలుసు సార్, కానీ షో, నేను చెప్పేది విను. నేను చెప్పిందే పని, నువ్వు చేస్తానన్నది పని కాదు. అందుకే సార్ రాత్రింబవళ్ళు కష్టపడి శ్రమించి. షో, కబుర్లు చెప్పకో. ముందు వెళ్ళి కొండతో నీళ్లు పడరా. సారీ సార్, కొండతో నీళ్ళ? ఎస్. నేనా? అవును, నువ్వే. చెప్పేది విను, అది డ్యూటీ. ఏ అబ్జెక్షన్ ఏమైనా ఉందా? అదే లేదు సార్. ఎందుకుంటుంది సార్? లేదు సార్. వెరీ హ్యాపీ సార్, వెరీ వెరీ హ్యాపీ సార్. వెళ్తాను సార్. వెళ్ళు. మళ్ళీ ఏమిటి వెధవ బ్రహ్మచారి వేషాలు వీడు? వీడెవడరా బాబు, పొద్దున్న కొండతో బయలుదేరా. పాపం కొత్తగా జాయిన్ అయిన బ్రహ్మచారిలా ఉన్నాడు రా.
అయ్యో ఏమైనా రాంబాబు ఏమిటి ఆలస్యం? వస్తున్నాను సార్. అబ్బో. अरे ओ खाजा सेठ प्रॉब्लम क्या है तेरा हाँ आज सुबह सुबह मैं आंध्र पोरागल्ని తిట్టావంట ఎవరు లేరనుకున్నావు వెనకాల ప్రాబ్లం क्या है मेरे साथ बोल बोल बोलो तुम बोलो मैं बोलूं 6 నెలలు రెంట్ కట్టకపోతే జైలుకు పంపుతాయి చిప్పకూడు తింటాయి ధమ్కీ దేతాయి జుబేదా లేదా లోపల जुबेदा क्यों అరే ఓ జుబేదా కడక్ చాలే నా మేరే లియే जुबेदा चाय नहीं बोलो అరే ఇక్కడ ఇద్దరు బాత్ కరో మాట్లాడుతున్నావుగా అసలు మా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు क्या समझ रहा है तू बर्बाद गालू अंटाई अरे सेठ रेस्पेक्ट रेस्पेक्ट से बात करो क्यों रेस्पेक्ट हाँ? क्योंकि रेस्पेक्ट छतरे आना क्यों रेस्पेक्ट क्या अरे फेस छोड़ो शाहरुख खान बहुत बड़ा हीरो बनेगा और ये है डायरेक्टर मूर्ति हाँ ఒక్క సినిమా తీయకుండానే అరే తీస్తారు భయ్ ఆ. పారిపోతారా అట్లా అని జైలుకి పంపుతాయి అరే జుబేదా జుబేదా. కేసి హో जुबेदा क्यों అరే కుచ్ నహీ సాబ్ మీ ఆటో నడుపుతూ బ్రతుకుతున్నాను కిరాయి కట్టాలి కదా తీసుకొస్తుంటే వీళ్ళు దొరికారు పట్టుకొచ్చాను క్యా సాబ్ రెంట్ ఇవ్వకుండా ఏడ్పిస్తున్నారా అదే కదా చెప్పాను అరే కోటి తప్పురా ఠీక్ నహీ సాబ్ तुम अंदर चलो ఎరా ఎక్కడో ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ నైజాం దాదాని ఏడిపిస్తున్నారా తన ఇటుక పేర్చి కట్టే నువ్వు ఉండు జబేదా చెప్ जुबेदा కాదు నేను हाँ. तुम अंदर चलो రేయ్ నువ్వు షారుఖ్ ఖాన్ ఉండొచ్చు తోకే ఆటో రూట్ మారింది అట్లా కాదు సార్ నీ ఆటో నడుపుతున్నాను రెంట్ ఇచ్చాను అట్లాగే तुम మీరు अंदर కూడా चल. ఇచ్చి మంచి పేరు चल. అంత హందర్ద్ ఉంటే వాళ్ళిద్దరు రెంట్ నువ్వు కట్టు साहब कितना बात बोले आप आप भी देता हूँ अरे आप भी अभी? देता हूँ भाई ఇన్స్పెక్టర్ మై ఎంఎస్ కాజా బోల్ రహా హూ పైన ఇద్దరు బర్బాద్ గాళ్ళు మా కిరాణం షాప్ లో నూనె డబ్బాను దొంగిలించాయి ఆప్ ఇమ్మీడియట్ 3 months rent ले लो मत आना शुक्रिया साहब तुम अंदर चलो चलो जुबेदा साहब तुम बाहर चलो బుడ్డా సాలా రేలరా అయ్యా అర్జెంట్ మిల్లు పంపించండి రేయ్ రా తూరు పొలంలో నాటు పెరియా మీ నాన్నగారు ముందు కాల్చొద్దు ఆయన కాస్త మర్యాద ఇవ్వు రేయ్ మిగతా పొలం అంతా దుడ్డు తిరిగి చిన్నబాబు తొండలు పగబడతాయంటారా? తొండలు బాగుపడటం భలే చెప్తారు సారు, మనుషుల కన్నా పాముల కన్నా తొండలకు ఎక్కువ పగ. అదిగా చిన్నబాబు, చిన్నప్పుడు నేను ఒక తొండను కొట్టాను, అది అప్పటి నుంచి నా మీద పగబట్టి నన్ను ఫాలో అవుతుందేమో నాకు అనుమానంగా ఉంది. ఇది ఆ తొండరా బాయ్, నిన్ను కథం చేయడానికి వచ్చింది. అసలు చిన్నబాబు, మనం కూడా తొండల్లాగా రంగులు మారగలిగితే ఎంత బాగుంటుందంటారు? చెట్లోకి వెళ్ళిపోయామనుకోండి ఆకుపచ్చగా అయిపోవచ్చు, నీళ్ళలోకి వెళ్ళిపోయామనుకోండి నీలంగా అయిపోవచ్చు, మన గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళామనుకోండి అది ముచ్చట పెట్టి పసుపు అయిపోరా అంటే పసుపు అయిపోవచ్చు, ఎరుపు అయిపోరా అంటే ఎరుపు అయిపోవచ్చు. నీకు ఎరుపు భలే ఫిట్ అవుతుంది రా బాయ్. ఏ పిల్ల రా, అయ్యారు కొడుబట్టు. నేనా? అవు నువ్వే, తొందరగా వచ్చే టైం అయిపోతుంది. హుషారుగా పాటు అయ్యారు కొడుబట్టు చక్కగా. వెనక్రామా వెనక్కి అక్కడ ఇంక నువ్వు ఇంటికి వెళ్ళిపోయి వేడి నీళ్ళు పెట్టుకుని కొత్త సబ్బెట్టు ఒళ్ళంతా శుభ్రంగా రుద్దుకుని ఇస్త్రీ బట్టలు కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని రెడీగా ఉండు. అయ్యగారు రాత్రికి వచ్చేస్తా. మా ఇంటాడేమన్నయ్యా? మీ ఐ సంగతి నేను చూసుకుంటాను కదా, నువ్వు అయ్యగారి సంగతి చూసుకో. ఎల్లు ఏం భయపడద్దు, అంతా బెమణం జరిగిపోద్ది. జయం.
తగలబడుతున్నట్లుంది. పాపం అమాయకులు చూసుకున్నారో లేదో. ఏం గణపతి, ఇంత ఆలస్యమైందేంటి? ఎస్పీ గారు లేరు, ఎస్ఐ గారిని తీసుకొచ్చాను. ఆ, ఏదో తగలబడుతున్నట్టుంది గురుజీ. పిచ్చివాడా, ఆ మాత్రం గ్రహించలేదు అనుకున్నావా? ఎవరిదో కొంప తగలబడుతున్నట్లుంది. కొంప కాదు, మీ కోటు. మీ కోటు. కోటా? కోర్త నా కోటు తగలబట్టావు. ఇదిగో పాండంగరా. నో, కాల్ మీ పాండ్, జేమ్స్ పాండ్. సర్లేవయ్యా, నన్ను ఎందుకు అర్జెంట్గా రమ్మని పిలిపించావు? అంటే గురూజీ మిత భాష, అనవసరంగా ఎక్కువ మాట్లాడు. కరెక్ట్. అవసరం లేని చోట అధిక ప్రసంగం చెయ్యను. అవసరం ఉన్న చోట అణుబాంబు నుంచి ఆవకాయ దాకా అనర్గళంగా మాట్లాడగలను. కొన్ని అవసరమైన సందర్భాలు అనవసరంగాను, కొన్ని అనవసరమైన సందర్భాలు అవసరంగాను కనిపిస్తుంటాయి. ఏది అవసరమైందో, ఏది అనవసరమైందో, అంటే దేనికి అవసరం ఉందో, దేనికి అవసరం లేదో సూక్ష్మ బుద్ధితో గ్రహించి అవసరమైన చోట అవసరమైన ప్రసంగమే చేస్తాను తప్ప అనవసర ప్రసంగం చెయ్యను. మిత భాషని కదా. ప్రొసీడ్. అంటే లోపల ఏం జరుగుతుందని నీ ఉద్దేశం? నరమాంస విక్రయం, ఆడపిల్లల అమ్మకం. నీ కళ్ళతో నువ్వే చూదువు గాని సౌమిత్రి. కమాన్. నువ్వు హాయిగా సుఖంగా బతకాలంటే పర్వాలేదు. కమాన్. అన్ని ఏర్పాట్లు చేసావు. మా మాట వింటే నీకు, మీ వాళ్ళకు, మాకు అందరికి లాభం. మోసం చేసి నన్ను తీసుకొచ్చి ఇలా పరాయి వాళ్ళకి అమ్ముతారు. లోపల ఎవరు? కమ్ అవుట్. చావనైనా చూస్తారు కానీ మీ మాట విన్ను. నన్ను వదలండి. ఎస్ఐ గారు ఏమిటి ఇలా వచ్చారు? ఇదిగో మా పాండు తీసుకొచ్చాడు. ఇందాక లోపల నుంచి ఆడపిల్లల ఏడుపులు అరుపులు వినిపించాయి. వాళ్ళెక్కడా? కమాన్, స్పీక్ అవుట్. ఓహో అదే, మీరు భలేవారండి పాండురంగారావు గారు. రేడియోలో ఏదో నాటకం వస్తుంటే ఇదిగో ఈ సుందరకాండ చదువుతూ వింటున్నాను. మీ అటువంటి నీచమైన పనులు చేసే మనుషులు అనుకుంటున్నారా? చీమకు కూడా అపకారం చేయని కుటుంబం అండి మాది. తులసి, పిలిచారా? ఇందాక రాముల వారికి నైవేద్యం పెట్టిన వడపప్పు పానకం తీసుకొచ్చి వీరికివ్వు. పూజ చేసుకుంటున్నానండి, అయిపోగానే తెస్తాను. వారిని కూర్చోమని చెప్పండి. నీతో వచ్చిన చికాకు ఇదేనా పాండు? ప్రతిసారి నన్ను అనవసరంగా పిలిపిస్తావు, ఫూల్ చేస్తావు. ఇందులో ఏదో మోసం ఉంది సౌమిత్రి. ఇంకోసారి మనం లోపలికి వెళ్ళి చూస్తే. చూసాంగా, ఇంకోసారి లోపలికి అయితే ఇంతకాడే వదలవుతాం. నువ్వేం చేస్తావు నాకు తెలీదు, నేను వస్తా. మరి మేమండి? రండి. గురూజీ, వీళ్ళు మన చూసి ప్లేట్ ఫిరాయించినట్టున్నారు గురూజీ. నాకు అదే అనుమానంగా ఉందిరా. నేను ఒక ఐడియా చెప్తాను, అలా చెయ్యి. చెప్పేవాడిది నోరు, వినేవాడిది చెవి. మూర్ఖ. వదిలే బాబు. గురూజీ, మోసం, దగా, కుట్ర, ద్రోహం. ఏంటి వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు మొన్నటి నుంచి ఏ నాటకము బ్రాడ్కాస్ట్ చేయలేదట గురూజీ. ఇప్పుడు వాళ్ళు అలవాటు ప్రకారం గేదెల చేత ఎక్కువ పేడ ఎలా వేయించాలి, ఆ పేడతో పెద్ద సైజు పిడకలు ఎలా చేయాలి అనే శ్రీమతి గొబ్బెమ్మ గారి ప్రసంగం ప్రసారం చేస్తున్నారట. ఐ సీ. పద. ఆగో. కమాన్. Don't move. Keep standing. Now. మిస్టర్, ఇంకా రేడియోలో నాటకం వింటూనే ఉన్నారా? ఓహో, చేతిలో సుందరకాండ అంటే ఇదా? చాలా సుందరంగా ఉంది. ఓహో, ఇవి వడపప్పు, ఇది పానకం, అవునా? తులసి గారు, తమరి పూజా కార్యక్రమాలు అయిపోయాయా? మిస్టర్, నో. నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్ కి కనికట్టు కట్టగలవేమో కానీ ఈ ప్రైవేట్ డిటెక్టివ్ కన్ను కప్పలేవు. You're all under arrest. Come on.